హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. స్థాపత్య వేదమయ వాస్తు తిరుమల తిరుపతికి సంబంధించి ఈ యొక్క ప్యూరిఫైడ్ నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో కొన్ని వందల సంవత్సరాల క్రితం పరివ్యాప్తిలో ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రస్తుతం మరుగున పడిపోయిందండి. ఈ యొక్క ధర్మాన్ని ప్రజానికానికి తెలియచేయడానికి ఒక కాన్సెప్ట్స్ చెప్పే విషయంలో వారికి అర్థం కావటం లేదు. సో ధర్మం తను తాను పునరుద్ధరించుకోవాలి అనుకునేటప్పుడు ఈ ధర్మాన్ని ఉపయోగించి ఏవైతే మహాపుణ్యక్షేత్రాలు కట్టారు అటువంటి పుణ్యక్షేత్రాలలో ఈ యొక్క నాలెడ్జ్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది విశదీకరించడం వలన సామాన్య ప్రజలకి ఈ యొక్క ధర్మం మీద మక్కువ కలుగుతుంది, ఆపేక్ష పెరుగుతుంది, దాని విలువ అర్థమవుతుంది, వాస్తు అంటే ఏంటి అనేది తెలుసుకుంటారు. తద్వారా ఈ యొక్క నాలెడ్జ్ని తమ కట్టుకునే ఇళ్లలో ఉపయోగించడం ద్వారా సంతోషంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ మనం తిరుమల తిరుపతికి సంబంధించి ఇప్పటిదాకా ఒక 23-24 వీడియోస్ దాకా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది, ఇప్పుడు మనం పూర్తిగా ఆ యొక్క దేవాలయంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చెప్పడానికి బయలుదేరుతున్నామండి. ఇంతవరకు ఈ నాలెడ్జ్ మీరు ఒక నెంబర్ ఆఫ్ పార్ట్స్గా పెట్టడం జరిగిందనమాట. సో మీరు ఒక సిరీస్ లాగా వినడం వల్ల మాత్రమే ఈ నాలెడ్జ్ ఏంటి, ఈ నాలెడ్జ్ ఎలా అప్లై చేశారు, ఎక్కడెక్కడ ఏ రకంగా ఉందో ఒక స్టెప్ బై స్టెప్ మేనర్గా నేను వెళ్తున్నాను అనమాట. ఈ యొక్క వీడియోలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు బయటపడినాయి అనమాట. మొత్తం ఓవరాల్గా ఒక రీసెర్చ్ మొత్తం అంతా చేసి ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టి వాళ్ళు ఇచ్చినటువంటి డైమెన్షన్స్ కానీ మనకున్నటువంటి నాలెడ్జ్, గూగుల్ ఎర్త్లో కొన్ని టూల్స్ కొంత స్కేలింగ్ చేయడం ద్వారా ఓవరాల్గా ఒక అంగుళం మిస్ కాకుండా పూర్తిగా పూర్ణంగా ఆయాది గణన నుంచి సాధించబడింది. అందులో ప్రతి ఎంటిటీ, ప్రతి అణువు శ్రవణ నక్షత్రంతో ప్రజ్వరిల్లుతూ ఉంటుందన్నమాట. ఆ ఆకాశ తత్వమే, ఆ వైబ్రెన్సీనే ఇండీడ్ వాస్తవంగా భగవంతుని తత్వం. సో ఒక స్పేసెస్ని మనం ఎంక్లోజ్ చేయడం ద్వారా ఒక స్పెసిఫిక్ రిథం అనే దాన్ని క్రియేట్ చేసి ఆ రిథంలో ఉండడమే వాస్తు ధర్మం అని చెప్తూ, ఈ రకంగా మీరు ఓవరాల్గా చూసినప్పుడు మనకి మొత్తం 3 ప్రాకారాలతో ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ ఐమూలలు అనేవి చూసినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. ఈ యొక్క కొలతల్లో టెంపుల్ తీసుకునేటప్పుడు ఈ యొక్క ఐమూలలు అనేది మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ యొక్క ఐమూలలు అనేవి ఎగ్జాక్ట్గా ఎక్కడ కలిసినవి అనేది మనం చూసినప్పుడు ఇది యాక్చువల్గా శ్రీవారి గర్భగృహం అండి. సో శ్రీవారి గర్భగృహం, ఆ యొక్క గర్భగృహానికి తూర్పుగా మనం ఏదైతే బంగారు వాకిలి నుంచి ఎంటర్ అవుతామో ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి ఆ యొక్క 2 ఐమూలల యొక్క లైన్స్ అనేవి మా యొక్క పరిశోధనలో మేము తెలుసుకున్నామండి. ఈ యొక్క పరిశోధనలు చేయడం కూడా మిమ్మల్ని జాగృతం చేయడమే కాదండి, రెస్టరేషన్ ప్రాసెస్ అని చెప్తారు. పాత టెంపుల్స్ ఎన్నో కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టుకుంటూ వచ్చినవి కొంత శిథిలావస్థకి ఎప్పుడైనా చేరుకునేటప్పుడు స్పెసిఫిక్గా ఏదైతే పాడైందో దాన్ని మళ్ళీ రిస్టోర్ చేయాలనుకున్నప్పుడు ఈ నాలెడ్జ్ చాలా అవసరం. సో ఇది మనం భవిష్యత్ తరాలకు ఇచ్చేటటువంటి నాలెడ్జ్ అనమాట. సో ఈ లైన్స్ మీరు చూసినప్పుడు చూడండి, ఇది మొత్తం ఆ యొక్క ప్రాకారాలతో ఎంక్లోజ్ చేసినప్పుడు ఈశాన్యం నుంచి నైరుతికి, వాయువు నుంచి ఆగ్నేయానికి లైన్స్కి మన పరిభాషలో ఐమూలలు అని చెప్పుకుంటాం అనమాట. అవి చూడండి, ఆ ఎక్స్టెన్షన్స్ అనేవి ఎక్కడ కలిసినాయండి, మనకి స్నాపన మండపం ఏదైతే ఉన్నదంటే అయ్యవారిని దర్శించుకోవడానికి మనం మొట్టమొదటిగా
ఈ యొక్క బంగారు వాకిలి అనేటటువంటి దర్వాజా నుంచి లోపలికి ఎంటర్ అవుతామండి. ఆ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఏదైతే మనకి ఉంటుందో దాన్ని మనం స్పెసిఫిక్గా స్నాపన మండపం అని చెప్పి చెప్తాం అనమాట. సో ఇట్స్ మోస్ట్ పోటెంట్గా ఉంటుంది శక్తి అక్కడ. సో ఆ పోటెంట్గా ఉన్న శక్తి అక్కడ కేంద్రీకృతం అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మన భక్తులందరూ ఈ బంగారు వాకిలి నుంచి ఎడం పక్కకి వెళ్ళిపోతారండి, తిరుమామాని మండపం నుంచి. సో ఇక్కడ భక్తులు అనేవాళ్ళు ఈ బంగారు వాకిలి దగ్గర నుంచి మనని ఆ వాలంటీర్స్ అనేవాళ్ళు లెఫ్ట్కి పంపించేస్తారనమాట. సో అక్కడ మనం ఒక అద్వితీయమైనటువంటి ఆనందాన్ని మనం అక్కడ పొందుతాం. ఇంకా మూర్తి గర్భగుడి మనకు కొంత లోపలగా ఉంటుందండి. అయినా సరే మనం అక్కడ ఆ బంగారు వాకిలి ప్రజెన్స్ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా మోస్ట్ ఇంపార్టెంట్గా శక్తివంతంగా ఉంటుందన్నమాట ఆ శ్రవణ నక్షత్రం యొక్క బలం. ఎందుకు? దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బ్రహ్మ బిందు ఆఫ్ దట్ ఎన్క్లోజర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బ్రహ్మ బిందు ఆఫ్ ద గర్భగుడి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓవరాల్ బిందు పాయింట్ ఆఫ్ దట్ ఎన్క్లోజర్. అవుటర్ ప్రాకారం నుంచి మనం ఏదైతే చేసుకొని వచ్చారో అక్కడికి ఈ రకంగా ఉందన్నమాట. మోస్ట్లీ నేను నా టీచర్స్ దగ్గర నుంచి కానీ నా రీసెర్చ్ దగ్గర నుంచి తెలుసుకున్న దాని ప్రకారం ఓవరాల్గా ఒకసారి ఎంక్లోజ్ చేసిన తర్వాత మహాప్రాకారాలతో ఏదైతే మిడ్ పాయింట్ వచ్చిందో ఆ యొక్క మిడ్ పాయింట్, గర్భగుడిలో ఉన్న మిడ్ పాయింట్ రెండు ఎప్పుడు ఒకటి కావండి. వై? బికాజ్ ఇట్ విల్ బికమ్స్ మోర్ పోటెంట్. ఒక్కసారి ఆ రకంగా చేస్తే సామాన్యమైనటువంటి మన హ్యూమన్ సైక్ అనేది అంత ఎనర్జీని తట్టుకోలేదన్నమాట. అండ్ హియర్ ఎగ్జాక్ట్గా మనకి ఆ యొక్క పాయింట్లో కలిసింది. అండ్ ఎగ్జాక్ట్గా దిస్ టూ లైన్స్ ఎక్కడ లైన్ అయినాయండి? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద సెంటర్ ఆఫ్ దిస్ లైన్, ఇఫ్ యూ అబ్జర్వ్ దస్ టూ లైన్స్ ఎక్కడ కనెక్ట్ అయినాయండి? ఎగ్జాక్ట్గా సెంటర్ ఆఫ్ దట్ లైన్ అయింది. అంటే ఏంటి? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ మధ్యకాలంలో ఈశాన్యాలు పెంచడం అనేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి కాన్సెప్ట్ 40-50 ఏళ్లలో తీసుకొచ్చారండి. అసలు మన ఇంటికి ఎక్కడ ఈశాన్యాలు పెంచడాలు చేయరాదు. ఎంక్లోజ్ చేయబడిన మన ఇల్లు పెరిమీటర్ అనేది ఎగ్జాక్ట్గా 4 మూలలో 90 degrees ఉండాలన్నమాట. సో దట్ ద ఎనర్జీ విల్ బి బ్యాలెన్స్డ్ దేర్. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, మరి అంత గొప్ప గుడిలో ఈశాన్యానికి ఒక మిడ్ పాయింట్ నుంచి తిప్పుతారనమాట. అంటే డిఫ్లెక్ట్ చేయడం అంటారు. అంటే అన్ని మూలలు తిరుగుతాయి ఈశాన్యానికి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే అది మిస్ఇంటర్ప్రిట్ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతో కొంత ఒక అంగుళమో 2 అంగుళాలు ఈశాన్యం పెడుతున్నారు. అప్పుడు ఐమూలలు ఎలా కరెక్ట్గా వస్తాయని చెప్పండి మిత్రులారు. కానీ ఐమూలలు చెక్ చేస్తారు. ఐమూలలు చెక్ చేసి వాళ్ళకి కావాల్సిన యూనిట్ ఏంటి రావాలి, ఈ రోజున కట్టేటటువంటి మేస్త్రులు కానీ వాస్తు సిద్ధాంతులు కానీ చేసేది ఆగ్నేయం నుంచి వాయువ్యానికి ఉన్నటువంటి కొలత ఏదైతే ఐమూల వచ్చిందో, నైరుతి నుంచి ఈశాన్యానికి వచ్చిన ఐమూల ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే వాళ్ళకి పెరిగినట్టు అనమాట. కానీ అది చాలా రాంగ్ కాన్సెప్ట్. తద్వారా ఆ ఎనర్జీ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎనర్జీ ఇంబ్యాలెన్సింగ్ అయినప్పుడు ఒకసారిగా 4 కార్నర్స్ ఉన్న పంచభూత తత్వాలు కూడా ఇంబ్యాలెన్సింగ్ అవుతాయి. అంటే ఒక ఎసెస్ చేయబడినటువంటి ఎనర్జీ ఉండాలి ఇంట్లో. ఈ రకంగా తగ్గించడాలు పెంచడాలు చేయడం వల్ల ఆ డెఫినేషన్ ఏం తీసుకుంటుంది? వి డోంట్ నో. ఆ పల్సేషన్ మనం ఏం చేస్తుందో వి డోంట్ నో. వీ హ్యావ్ టు డిఫైన్ ప్రాపర్లీ. ప్రకృతికి మనం తెలియచెప్పాలి, నీ యొక్క ఆకృతి ఇది, నీ యొక్క ఆకృతి ఈ రకంగా ఉండాలి అని చెప్పి ప్రాపర్గా డిఫైన్ చేయాలి. సో ద కంక్లూజన్ ఈజ్, తిరుమల తిరుపతి అనేటటువంటి ఒక మహాదేవాలయం 3 ప్రాకారాలతో ఉన్నదానిది. బయట ప్రాకారాల నుంచి మనం ఐమూలలు తీసుకునేటప్పుడు అవి ఎగ్జాక్ట్గా స్వామివారి బంగారు వాకిలి దగ్గర ఏదైతే యోని మార్గం ఏదైతే ఉందో ఆ యొక్క యోని లైన్ని ప్రాపర్గా బంగారు వాకిలికి ముందున అవి కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇది రీసెర్చ్ చేసి మొత్తం అంతా ఒక పూర్ణంగా తయారు చేసిన తర్వాత నేను గమనించినటువంటి ఇన్సైట్. సో నెక్స్ట్ వీడియోస్లో టెక్నికల్గా
ఒక తిరుమల తిరుపతి దేవస్థానము, ఒక యాంకర్ వాట్ టెంపుల్, లేదా ఒక శ్రీరంగము, కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ దేవాలయాలకు కూడా వాటి యొక్క ఎంక్లోజర్స్కి మనం ఐమూలలు గీసినప్పుడు గర్భగృహం అనేది వాటికి పశ్చిమంగా కానీ దక్షిణంగా ఉందా అనేటటువంటి నిరూపణ కూడా చేద్దాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్.